ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఇద్దరు వ్యక్తుల ఫోన్ నంబర్స్ ను చిరుమర్తి లింగయ్య ఇచ్చినట్లు నిర్ధారించారు. తిరుపతన్న, చిరుమర్తి లింగయ్యను కలిపి విచారించారు సిట్ అధికారులు. తిరుపతన్న ఇద్దరి నెంబర్స్ అడగడంతో తన పిఏ 2 నంబర్లు పంపించారని చిరుమర్తి లింగయ్య వాంగ్మూలమిచ్చారు. తనకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదని తెలిపారు చిరుమర్తి లింగయ్య. తెలంగాణ హైకోర్టులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. డ్రగ్స్ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న అమన్ ప్రీత్ తన తరపు న్యాయవాది ద్వారా మోసప్ ట్యాంక్ పిఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అమన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అమన్ కు డ్రగ్స్ విక్రేతలకు మధ్య డబ్బు లావాదేవీలు జరిగాయన్న ఏపీపీ జితేందర్ విరుమల ప్రశ్నలకు అమన్ డ్రగ్స్ వినియోగదారుడిగానే ఉన్నారని, దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తన తరపు న్యాయవాది తెలిపారు. అమన్ ను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని ఏపీపీని కోరారు. దీంతో తదుపరి విచారణను 19వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పైడిపారులో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైడిపారులో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ఉందని మహిళలు అంటున్నారు. ఇక ముగ్గుల పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ తణుకు నియోజకవర్గం పైడిపారు గ్రామంలో ఇక్కడ అయితే ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పైడిపారు గ్రామంలో ఇక్కడ ముగ్గులు పోటీలు అవుతాయి. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ ముగ్గులు పోటీలు ఏర్పరిచారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇచ్చేలాగా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మహిళలు చాలా మటుకు చూస్తుంటే మొత్తం ఇక్కడ అంటే ఈ ఊరు గ్రామోత్సవాలు మహిళలందరూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ మహిళలందరూ కూడా రకరకాల ముగ్గులతో మొత్తం పోటీ అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే ప్రతి మహిళలు కూడా తన ఇంటి ముందర ముగ్గులు వేసుకునేలాగా ఇక్కడ ఈ పైడిపారు హనుమాన్ స్ట్రీట్ లో మాత్రం ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అంటే అన్ని రకాల ముగ్గులతో ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ భోగికి సంబంధించి ముగ్గులు, అక్కడ సంక్రాంతి సంబరాల నుంచి ముగ్గులు ప్రతి మహిళలు కూడా పాల్గొన్నారు. అంటే ఇక్కడ అంటే ఈ సంక్రాంతికి సీజన్ అప్పుడు సంబరాలు మొదలైన చెప్పొచ్చు. ఇక్కడ సంక్రాంతికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పనమ్మా, ఈ సంక్రాంతి సంబరాలు పనులు ఎందుకు మొత్తం అంతా కనపడుతుంది, దీని మీద అభిప్రాయం ఏంటారు? పైడిపారులో ఈ రోజు సంక్రాంతి ఈ రోజే వచ్చింది అన్న రీతిలో ఆ మహిళలు ముగ్గులు వేయడంలో అసలు మామూలుగా కదనమాట అండి. సంక్రాంతి ఎప్పుడో మనకి 14వ తారీఖు వచ్చింది, ఇవాళ కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి మహిళ వచ్చి రోడ్డు మీద ముగ్గు వేయడం అంటే మామూలు విషయం కాదు. సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు, రంగవల్లికలు అన్ని కలిపి ఈ రోజు పైడిపారులో కనబడుతుంది మనకి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలాగే సంక్రాంతి వచ్చేసరికి మనకి ముగ్గుల పోటీ ప్రతి చోట నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లుని అందంగా రంగవల్లికలతో అలంకరించుకోవడం అనేది చాలా అరుదైన విషయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఈ ముగ్గుల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలా కనపడుతుంది? ఈ వాతావరణం చాలా తెలుగుదనాన్ని ఉట్టి కొడుతున్నట్టు చాలా అందంగా ఉందండి. ప్రతి ఒక్క మహిళ ఈ సంక్రాంతికి రంగవల్లిలో పాల్గొని ప్రతి ఒక్కరు తెలుగుదనాన్ని ఉట్టుకొట్టేలాగా ఈ రంగవల్లిలో రంగురంగుల ముగ్గులతో అలంకరించి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ముగ్గుల పోటీ ఈ రోజు పైడిపారులో జరుగుతుందండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి పండుగ 14వ తారీఖున కాకుండా ఈ రోజున 32వ వార్డులో మన తణుకులో సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇది అంటే మన సాంప్రదాయాలను మర్చిపోకూడదని చెప్పి ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఉండి కొలిది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది సాంప్రదాయాలని తెలియట్లేదని చెప్పి సంక్రాంతి పండగకి ఈ ముగ్గురు రంగవల్లులు కానించి, భోగి మంటలు కానించి, అలాగే గంగిరెద్దులు కానించి అవన్నీ మనకి పిల్లలకి తెలియజేయాలి మన సాంప్రదాయాన్ని అని చెప్పి ముందుగా నిర్వర్తించి ఇవన్నీ నిర్వహించి ఇవన్నీ అందరినీ ప్రతి వాడవాడకి ఈ ముగ్గులు పోటీలు అని పెట్టి ముగ్గులు రంగవల్లులు ఏర్పరిచి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఈ సంబరాలన్నీ చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఉండి కొలిది మన పిండి వంటలు కానించి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో అనేది పిల్లలకి తెలియట్లేదు. ఈ సాంప్రదాయాలన్నింటినీ మళ్ళీ మన ముందు తరాలకి చూపించాలనే ధ్యేయంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుగానే ఈ సంక్రాంతి సంబరాలని రంగవల్లులతోనూ
గంగిరెద్దులతోనూ అలాగే పిండి వంటలతోనూ జరిపించి అందరికీ తెలియజేస్తుంది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాము. అందరి తరపున మనకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ విషయం అయితే అంటే సంక్రాంతికి సంబంధించి ముందర 14 తారీఖున జరగవలసిన మొత్తం అంతా సంక్రాంతి అంతా కూడా ఈ రోజునే ఇక్కడ ఈ రోడ్ల మీద కనబడుతుంది. అంటే ప్రతి మహిళ కూడా ఇంటి ముందర ముగ్గులు వేసి అంటే మొత్తం దీనికి అంటే సంబంధించి ప్రతి ముగ్గులు కూడా అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించిన విధానంగా ఇక్కడ ముగ్గులు అనేది వేయడం జరుగుతుంది. ఈ ముగ్గుల్లో విన్నర్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇదంతా కూడా ఆర్మీల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులతో వస్తున్నారు. ప్రతి మహిళలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా వేస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో సతీష్, పైడిపల్లి గ్రామం నుంచి రాజ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో అధికారుల అవినీతి బట్టబయలైంది. అసైన్డ్ భూమి కొట్టేసేందుకు బతికుండగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. తహసీల్దార్, ఆర్ఐ, పంచాయతీ కార్యదర్శి చేతివాటం ప్రదర్శించారు. ఆర్టీఐ ద్వారా డెత్ సర్టిఫికేట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సీలింగ్ ల్యాండ్ గతంలో ప్రభుత్వం వారు పేద వర్గానికి చెందినటువంటి కమలమ్మకు ఇవ్వడం జరిగింది. కమలమ్మ కూడా మరణించినది. ఆమె వారసులు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము దాని ఆధీనంలోకి తీసుకొని నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ కూడా నిరుపేదలకు పట్టా ఇప్పించి న్యాయం చేయగలరని కోరుతున్నాం. కమలమ్మ భూమి మన నావాని గ్రామానికి చెందినటువంటి అగ్రకుల కులస్తులైనటువంటి వారు దొంగ సర్టిఫికేట్ సృష్టించి పట్టా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పట్టా చేసుకున్నటువంటి భూమిని ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల జరిగింది కాబట్టి ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని సీలింగ్ పట్టా శ్రీమతి కమలమ్మ భర్త యాదయ్యకు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా సీలింగ్లో 6/17 సర్వే నంబరు నందు 1 ఎకరా 4 గుంటలు ఇచ్చిండ్రి 1977 లోపల. ఈ అమ్మకు ఎలాంటి సంతానం లేదు. వీరు నివాసము బషీరాబాద్ గ్రామ పంచాయతీ ధర్మశాల యందు నివసిస్తూ గత సంవత్సరం లోపల అనగా 17/1/2024లో ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణించినది. ఆమె అంత్యక్రియలు మొత్తం పంచాయత్ కార్మిక సిబ్బంది మొత్తం చేయించనైనది. మరియు వాస్తవికంగా ఈ అమ్మ 17/1/2 ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అమరావతి రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై మంత్రులు చర్చించారు. నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు వైభవం, తెలుగు తేజం అనే కాన్సెప్టుతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగు సాహిత్యంపై దృష్టి పెట్టే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్, లైబ్రరీ, స్మృతివనం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానిలోని నీరుకొండలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3,500 టన్నులతో భారీ కంచె విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహంతో పాటు ఇతర డిజైన్లు ఫైనల్ చేసేందుకు సబ్ కమిటీ ఏర్పాటైంది. సార్ నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడ ఎండి ఏజీఐసీ కింద జాయిన్ రికార్డ్ చెప్తాం మా చెప్తాం మేము తర్వాత నారాయణ గారు చెప్తారు ప్రెస్ మీట్
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావల్ కేశవ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా నీరుకొండ గ్రామంలో 182 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనకి సంబంధించి మొట్టమొదటి మీటింగ్ ఈ రోజు జరిగింది. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినువీధుల్లో ఎగరవేసినటువంటి కళా రంగంలో అద్భుతమైనటువంటి సేవలు అందించడం మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా, పేదలకి పట్టెడు అన్నం పెట్టినటువంటి నాయకునిగా కూడా పేరొందినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటి సమావేశం జరిగింది. ప్రాథమికంగా కొన్ని అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒక ఎత్తైతే దాంతో పాటు అక్కడ నిర్మించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా చూపించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో జరిగింది. దీనికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడానికి, అందులో సాహిత్యానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, అదే విధంగా నాటకానికి సంబంధించి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి చలనచిత్ర జీవిత చరిత్రల ఆధారంగా ఆయన పోషించినటువంటి పాత్రలని ఆధారంగా చేసుకుని కొంత సినిమా రంగానికి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా రూపొందుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ టూరిజం యాక్టివిటీస్ కూడా డెవలప్ చేయాలని, వాటితో పాటు ఒక రోజు చూడడానికి వచ్చిన వ్యక్తి ఒక 3-4 రోజులు అక్కడ ఉండే విధంగా రిసార్ట్స్ కానీ, ఉండటానికి అవసరమైనటువంటి స్టేకి అవసరమైనటువంటి 5 స్టార్ హోటల్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని కూడా పెట్టి మొత్తంగా పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ మొట్టమొదటి మీటింగ్ చేశాం. దీన్ని రాబోయే మీటింగుల్లో మరింతగా పదును పెట్టి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కట్టడం కావాలనేటువంటి విజయవాడ దుర్గగుడి పవర్ కట్ సంఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించింది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో షీనా నాయక్ హాజరయ్యారు. తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దుర్గగుడి అంశంపై అధికారులకు మంత్రుల మధ్య సమన్వయం లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు మంత్రులు సూచించారు.